లంజని బుద్ధలు తాడు దొరికిందాక ఇచ్చిపెట్టి పోనన్నాడు. విశ్లేషణకి చెట్ల లేటు పడిందో మరి దొరికినట్టు దానికి దొరికిందో దొరకలేదో నాకు తెలియదు. చూసుకోండి ఇంకా జలసేపు ఇంకా ఉంటే కూడా నల్దడి అవుతుంది అనుకుంటున్నావు. నిన్ను చంపిపోతా లంజ. నేను రోడ్డు దాటిన దాకా నోరు ముయ్య కానీ కాలేజీ పోయిండు. ఇక్కడ సైడ్ కూడా ఉంది రక్తం. ఇక్కడే కదా అవుతుందండి. కట్టేసుకుందామని నేను గేట్ తీసుకొని బయటకు వచ్చినాక నేను ఒక దాన్ని కట్టేస్తున్నాగానే వచ్చిండు. వచ్చి ఎవరయ్యా నువ్వు గీడంగా పోతున్నావని నేను అనగానే అన్నాడుగా పెద్దమ్మ మా తమ్ముడు బస్సు దిగుతుండు రోడ్డు మీదకి పోయి తీసుకురావాలి కొత్త ఆయన అన్నాడు. అంటే నేనన్నగా గీడంగా పోయి మొత్తం పార్కింగ్ ఉంటుంది అని నేనన్నా. కొంచెం దూరం పోయిండు మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అర్జెంటుగా దిగిండే గీడ దిగిండంటే ఈడంగా పోతా అని ఈడంగా పోయిండు. కొంచెం సెల్యులైట్ పెట్టుకుంటూ కొంచెం పోగా నేను ఇంకో దూడని కట్టేసాను. అసలు వెనకకి మళ్ళీ పాములు ఉంటాయా చెట్లు ఉన్నాయి కదా ఎట్లా పోవాలని అనుకుంటూ వచ్చిండు. నేను అది కూడా ఎట్లన్నా ఎందుకు వచ్చినామని నేను దాన్ని కట్టేసి ఇంకో దాన్ని కట్టుకుందాం అని పోగా నేను ఇంకొక వచ్చి జుట్టు అందుకుండు. జుట్టు అందుకోగానే చేత నోరు మూసిండు. జుట్టు అందుకుండి ఇక నేను చేతుల సెల్లు అటు ఇటు గుంజి విసిరేసిండు. ఇంకా దూరం గుంజుకొని పోయిండు. అక్కడ